Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్లాన్ బి ఎన్నికలలో గెలుపు కోసం జగన్ అదిరిపోయే స్కెచ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు జగన్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారు. తన పాదయాత్రకు ముందే అత్యధిక స్థానాలలో అభ్యర్థులను అనధికారికంగానైనా ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నారు. దీనివల్ల అభ్యర్థులు ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు చేరువయ్యే అవకాశాలుంటాయని, కేడర్తోనూ సత్సంబంధాలు నెలకొల్పి బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2027లో తన పాదయాత్ర ఉంటుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అంటే 2 ఏళ్లకు ముందే అభ్యర్థులను ఖరారు చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నేతల జాబితాను ఒక టీం సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ లండన్ పర్యటన నుంచి వచ్చిన తరువాత జాబితాను సమర్పించనున్నారని తెలిసింది. ఎన్నికల వ్యూహకర్తలు చెప్పిన మేరకు ఖరారు చేసిన అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని, సోషల్ మీడియాలో స్థానిక సమస్యలపై యాక్టివ్గా ఉండేందుకు 2 ఏళ్ల కాలం సరిపోతుందని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు జరిగిన మేలు ఏంటన్నది తెలియజేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు. అందుకే ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే జగన్ ప్లాన్ను సిద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్ర సమయంలో ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులను పరిచయం చేస్తే మరింత బాగుంటుందని కూడా జగన్ యోచిస్తున్నారని తెలిసింది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా జగన్ పక్కన వారికి చోటును కల్పిస్తే పరోక్షంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంటుందన్న భావన కూడా వినపడుతోంది. అయితే అన్ని స్థానాలలో కాకపోయినా మెజారిటీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ఎన్నికలలో ప్రయోజనం పొందాలని జగన్ ప్లాన్ వేస్తున్నారని తెలిసింది. మరి దీనివల్ల పార్టీలో ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆశావహులు టికెట్లు ఖరారు చేస్తే పార్టీని వీడే అవకాశం ఉందని, అందుకే కొన్ని కీలక నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.